పశ్చిమ గోదావరి జిల్లా గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ధాన్యాగారం, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అధికంగా వరి పంట పండిస్తారు. ఈ జిల్లా గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. దీనికి తమ్మిలేరు, ఎర్ర కాలువ వంటి ఉపనదులు ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి వచ్చే కాలువల ద్వారా ఈ జిల్లాలో విస్తృతమైన సాగునీరు అందుతుంది. దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరు సరస్సు, కొలేరు లేక్ ఈ జిల్లా మరియు ఏలూరు జిల్లా లో ఉంది. ఇది వలస పక్షులకు ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన అభయారణ్యం. ఈ జిల్లా తూర్పు గోదావరి నదికి పశ్చిమంగా ఉన్నప్పటికీ, గోదావరి నది యొక్క పాయలు ఈ ప్రాంతంలో పచ్చని ప్రకృతిని సృష్టిస్తాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యం, తూర్పు చాళుక్యులు, వారి రాజధాని వేంగి ఏలూరుకు దగ్గరలో ఉండేది. గజపతులు మరియు విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉండేది. ఏలూరుకు 40 కి.మీ. దూరంలో ఉన్న ఈ బౌద్ధ గుహలు క్రీ.పూ 3వ శతాబ్దం నాటివి. స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీ ఈ జిల్లాలోని భీమవరాన్ని భారతదేశ రెండవ బర్దోలి, సెకండ్ బార్డోలీ ఆఫ్ ఇండియా అని పిలిచారు. ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పంచారామ క్షేత్రాలు, శివునికి అంకితమైన 5 పురాతన ఆలయాలలో 2 ఈ జిల్లాలో ఉన్నాయి. క్షీరారామేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లు. సోమేశ్వర స్వామి ఆలయం, భీమవరం. భీమవరం నగరంలో కొలువై ఉన్న శక్తివంతమైన గ్రామ దేవత, మావళ్ళమ్మ చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఏలూరు చేతితో నేసిన పర్షియన్ ఉన్ని తివాచీలకు చాలా పురాతన కేంద్రం. నరసాపురం లేస్ ఉత్పత్తులు 150 సంవత్సరాల చరిత్ర కలిగి, జపాన్, యూరప్ మరియు యుఎస్ఏ వంటి దేశాలకు ఎగుమతి అవుతాయి. మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి.